హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మిల్లెట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అసలు మిల్లెట్స్ ఎందుకు తినాలి, ప్రతి మిల్లెట్ దేనికి ఉపయోగపడుతుంది, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అసలు మిల్లెట్స్ అంటే సూపర్ ఫుడ్ అని అర్థము. ఎందుకు ఇది సూపర్ ఫుడ్ అంటాము అని అంటే దీంట్లో తగినంత విటమిన్స్, మినరల్స్ అనేవి మన బాడీకి అందుతాయి. మెయిన్గా బి విటమిన్ అనేది వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. మనకి మామూలుగా ఓన్లీ రైస్ తింటే కార్బోహైడ్రేట్ వస్తుంది, దాల్ తింటే ప్రోటీన్ మాత్రమే వస్తుంది అని మనం ఎలా అయితే అనుకుంటామో అలా దీంట్లో అలాంటివి ఉండవు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ప్రతి మిల్లెట్లో ఉంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అంటారు. మనము రైస్కి బదులుగా కూడా ఈ మిల్లెట్స్ని ఆహారంగా తీసుకోవడం వల్ల దానికన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, చాలామంది కూడా మిల్లెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ రిచ్ ఫుడ్, బాగా తినడానికి తక్కువ అమౌంట్తో మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ మిల్లెట్స్. సో మనం ఒక్కొక్క మిల్లెట్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయనేవి ఈజీగా తెలిసేసుకుందాం. సో ఫస్ట్ రాగులకు సంబంధించింది. ఈ రాగులు మనకి హార్ట్కి సంబంధించిన ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే బాగా ఉపయోగపడుతుంది. అండ్ బోన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, అంటే బోన్స్ బాగా గట్టిగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ మనకున్నా కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ సెకండ్ది వచ్చేసేసి అరికెలు. అరికెలు అంటే దీన్ని కోడో మిల్లెట్ అని మనం ఇంగ్లీష్లో అంటూ ఉంటాము. సో ఇది మనకి డైజెషన్ సంబంధించినవి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఉపయోగపడుతుంది. అలాగే మనకి పుట్టినప్పటి నుంచి ఏవైనా రోగాలు ఉంటాయి కదా, అంటే మనకి పాత తరం నుంచి ఫార్వర్డ్ అవుతున్న రోగాలు కానీ అలాంటి క్రానికల్ డిసీజెస్ ఏవైనా ఉన్నప్పుడు కూడా మనకి ఈ అరికెలు తినడం వల్ల వాటిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్, మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేయడానికి కూడా ఈ అరికెలు ఉపయోగపడతాయి. అలానే డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి రైస్ బదులుగా అరికెలని వాడుతూ ఉంటారు. తర్వాత మూడవది వచ్చేసేసి కొర్రలు. కొర్రలు అనేది ప్రతి ఒక్కరికి కూడా బాగా తెలుసు. బ్లడ్ షుగర్కి బాగా కంట్రోల్ అవుతుందని కూడా మనకు తెలుసు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా రైస్కి బదులుగా వీటిని ఆహారంగా కూడా మనం తీసుకుంటూ ఉంటారు. మరి కొర్రలలో ఐరన్, కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనం నాలుగోది చూసుకున్నట్టయితే సామెలు. దీన్ని లిటిల్ మిల్లెట్ అని అంటారు. దీంట్లో మనము అన్నానికి బదులుగా ఈ సామెల్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కొర్రల్లాగా. మరియు ఇది ఇడ్లీలు, దోశలు, కిచిడీలు ఇలాంటివి చేసుకోవడానికి కూడా బాగా ఎక్కువగా ఉపయోగించేది ఈ సామెలు. ఇది ఏవైనా మనకి రెస్పిరేటరీ సంబంధించిన ఇష్యూలు, అంటే మనకి లంగ్స్ సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనం ఈ సామెల్ని ఉపయోగించడం ద్వారా దాని నుంచి దాని నుంచి మనం కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత చిన్న పిల్లలకి ఆహారంగా ఇవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సామెలు. చిన్నపిల్లలకి కూడా బాగా డైజెస్ట్ కావడానికి కూడా ఈ సామెలు ఉపయోగపడతాయి. తర్వాత నెక్స్ట్ ఐదవది చూసుకున్నట్టయితే ఊదలు. దీన్నే బ్యాన్యార్డ్ మిల్లెట్ అని కూడా మనం అంటాము. ఇది కూడా మనకి చిన్నపిల్లలకి ఆహారంగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి, ఇది ఒబిసిటీని దూరం చేస్తుంది. ఎవరికైనా ఒబిసిటీ ఇష్యూస్ ఈ మధ్య చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, మన గవర్నమెంట్ కూడా దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు, ఒబిసిటీ మీద. సో ఈ ఒబిసిటీని తగ్గించుకోవడానికి కూడా మనకి ఊదలని ఉపయోగపడతాయి. తర్వాత స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, చాలా యాకిన్స్ వస్తుంటాయి, తర్వాత ఇచ్చింగ్ ఎక్కువ వస్తుంటుంది. ఇలాంటి ఇష్యూస్ నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వీటిని ఉపయోగించడం ద్వారా కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. తర్వాత క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ మనకి ఊదలు అనేటివి ఉపయోగపడతాయి. తర్వాత నెక్స్ట్ సజ్జలు, జొన్నల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనం వీటిని రొట్టెలుగా ఉపయోగించుకుంటూ ఉంటాము. తర్వాత గంజిలాగా కాచుకొని తాగుతూ ఉంటాము. తర్వాత తెలియనిది ఇంకోటి ఏంటి అంటే వరిగలు. దీన్నే ప్రోసో మిల్లెట్ అని కూడా మనం అంటాము. ఇది కూడా మనకి మన అన్నానికి బదులుగా కూడా ఉపయోగించుకోవచ్చు. మెయిన్గా దీంట్లో ఈ ప్రోసో మిల్లెట్ వరిగల్లో మనకి ఎక్కువగా దొరికేది ఏంటంటే విటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి బ్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ వరిగలను ఉపయోగించడం ద్వారా మనం వాటిని తగ్గించుకోవచ్చు. మెయిన్గా విటమిన్ బి డెఫిషియన్సీ అనేది మన బాడీలో ఎక్కువగా ఉంటుంది. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా విటమిన్ బి అనేది మనకి చాలా డెఫిషియన్సీ ఉంటుంది. ఇది లేకపోతే ఎన్ని ఆరోగ్య పరిస్థితులు మనకి దారితీస్తాయి అని అంటే ఇది అదే అని చెప్పలేము. విటమిన్ బి అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విటమిన్. సో
ఇది ఎక్కువగా మనకి ట్యాబ్లెట్స్ రూపంలోనే చాలామంది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ మిల్లెట్స్లో ఈ విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బి విటమిన్. కాబట్టి ఈ ప్రోసో మిల్లెట్లో అన్ని మిల్లెట్స్లో కన్నా మెయిన్గా ఈ ప్రోసో మిల్లెట్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్టయితే అంటుకొర్రలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్ అని కూడా మనం అంటాము. ఇది బీపీని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించే మిల్లెట్. తర్వాత ఇది మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మజిల్స్ అండ్ బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కానీ ఈ మిల్లెట్ని యూజ్ చేయడం వల్ల వాటిని తగ్గించుకోవచ్చు. సో మొత్తానికి చూసుకుంటే ఈ మిల్లెట్స్ అన్నీ కూడా మనం ఏదైనా తినాలి అని అంటే మినిమం మనం 6 నుంచి 8 గంటల వరకు బాగా వీటిని నానబెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినట్టు ఇది. ఎందుకంటే అది చాలా ఎండిపోయి ఉంటాయి. సో దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ మనకి యాక్టివేట్ కావాలి అని అంటే 6 నుంచి 8 గంటలు వాటిని నానబెట్టాక మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలి. లేకపోతే మనకి డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. బికాజ్ అది మనకి అరగదు తీసుకున్నా కానీ. అది ఎంత నానబెడితే అది అంత స్మూతీగా తయారై మనకి అరగడానికి చాలా తొందరగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా మనం మిల్లెట్స్ గురించి తెలుసుకున్నాం కదా. మనం నెక్స్ట్ వీడియోలో ఊదలతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీస్ అనేవి మనం చూసేద్దాం. సో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై